నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ. మరి ఇప్పుడు మన ప్రస్తుత కాలం చూస్తుంటే ఏఐ వర్సెస్ సినిమా అన్నట్టుగా నడుస్తుంది. మరి ఏఐకి ప్రాధాన్యత ఉందా లేదా సినిమా వాళ్ళకి ప్రాధాన్యత ఉందా? మరి రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏంటి? అసలు ఇప్పుడున్న ఎక్కువగా మనం అప్డేట్ చూస్తా ఉంటాం. అప్డేట్ ఏఐ చాలా అప్డేట్ అయినట్టుగా తెలుస్తుంది. సార్ మనతో పాటు లక్ష్మణ్ డైరెక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ఏఐకి అడిక్ట్ అయిపోయారు. ఏఐ ఉంటే చాలు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఓన్‌గా అంటున్నారు. సో మరి ఒక డైరెక్టర్‌గా సినిమా పరంగా చూస్తే ఒక సినిమా కూడా వచ్చింది మన ఈ మధ్యన ఏఐతో. మరి చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. మరి ఏఐని చూసుకుంటే సినిమాలన్నీ ఆగిపోవచ్చా సార్? ఈ హీరోలు, హీరోయిన్‌లు అవసరం లేదు సార్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అవసరం లేదా మనకి? మీరు అన్న క్వశ్చన్‌కి హ్మ్. ఆన్సర్ చెప్తున్నాను. చెప్పండి. మనుషులు చేసినప్పుడు మనుషులు చూస్తారు. హ్మ్. పరికరం చేస్తే పరికరమే చూడాలి. ఓకే. సో రేపు ఏఐతో సినిమాలన్నీ వస్తే పరికరాలే చూడాలి దానికి. హ్మ్. సినిమా అనేది ఒక ఎమోషన్. ఓకే. ఒక చిన్న సంఘటన ఫిజికల్‌గా చూపెట్టడము వేరు, హ్మ్. ఎమోషన్‌గా చూపెట్టడం వేరు. యాహ్! ఏఐ జస్ట్ ఇట్స్ ఎ టూల్‌గానే దాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే ఏందంటే రాను రాను అది మన మనసులో ఎక్కి మనం కూడా టూల్స్ అయ్యే ప్రమాదం మాత్రం ఉన్నది ఏఐతో. అంటే హ్మ్. ఎమోషన్ లేని టూల్ అసలు. మీకు రోబో సినిమాలో హ్మ్. ఫస్ట్ రజనీకాంత్ వచ్చిన తర్వాత అది ఓన్లీ పరికరమే, దానికి ఎమోషన్ లేదంటే ఈ యాడెడ్ మళ్ళీ పరికరానికి ఎమోషన్ కూడా యాడ్ చేస్తే హ్మ్. వాడు మంచి కలుషితం అవుతుంటాడు. అవును. సో ఏఐ పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నది. ఓకే. ఒక మంచి బ్రష్ హ్మ్. ఉంటే ప్రతి ఒక్కడు పెయింటర్ అవుతాడా? కాడు. ఒక మంచి కెమెరా ఉంటే ప్రతి ఒక్కడు సినిమాటోగ్రఫర్ అవుతారా? అవును. సో ఏఐ కూడా అలాంటి టూల్ మాత్రమే. సో ఏది చేయాలన్నా మనసు పెట్టి పని చేస్తేనే హ్మ్. పని జరుగుతుంది. ఇప్పుడు ఏఐలో 10 మంది చేయాల్సిన పని తొందరగా అవుతుంది. హ్మ్. తొందరగా చేయాల్సిన పనిని ఇంకొంచెం తొందర అవుతుంది. హ్మ్. ఆప్షన్సే ఇస్తుంది, అది ఫైనల్ డెస్టినేషన్ ఇస్తలేదు. ఓకే. ఇప్పుడు నాకు ఒక ఎర్ర కలర్ జెండా కావాలి, ఎర్ర కలర్ పువ్వు కావాలంటే 100 ఎర్ర కలర్ పువ్వులు ఇస్తే దాంట్లో నుంచి మనం ఏరుకుంటున్నాం. సో దాంట్లో ఏరుకునేది మళ్ళీ మనిషే కదా. అవును. సో డిసిషన్ మేకర్ ఎప్పుడు ఒక మానవతా కోణం దృష్టిలో ఆలోచిస్తేనే వస్తుంది. ఏదైనా పర్ఫెక్షన్ ఇవ్వదు ఏఐ. ఎప్పటికి కూడా లైఫ్ టైంలో ఏఐ పర్ఫెక్షన్ ఇవ్వదు. ఏఐ ఒక ఆప్షన్స్ ఇస్తుంది. ఏఐ ఆప్షన్స్ ఏంటంటే తొందరగా వస్తున్నాయి. ఒక మనిషి ఆలోచించి ఇది ఎలా ఉండబోతుంది అనుకునే లోపల అది వస్తుంది. కాకపోతే ముందుకు దానికి ఆద్యం పోయాల్సింది ఆలోచనని. అవును. సో ఆలోచన లేకున్నప్పుడు ఏఐ ఉన్నా వేస్ట్. హ్మ్. ఇప్పుడు గ్రాఫిక్ సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే ఎన్ని గ్రాఫిక్ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. అవును. సో ఎక్కడనైనా ఒక కథ కానీ, ఒక నవల కానీ, ఒక రాత కానీ, ఒక చిత్రం కానీ, ఒక ఫోటో కానీ ఏదైనా కూడా దాంట్లో ఎమోషన్ ఉంటేనే మనిషికి కనెక్ట్ అవుతుంది. హ్మ్. అది మొత్తము యాంత్రికంగా అయితే యాంత్రికంగానే యంత్రాలకే కనెక్ట్ అవుతుంది. హ్మ్. సో ఏఐ వల్ల ఎలాంటి ముందు రోజులో ప్రమాదం జరిగే అవకాశం లేదు. హ్మ్. ఒకటే ఏంటంటే ఏ ఆప్షన్స్ మాత్రం తొందరగా ఇవ్వగలుగుతుంది. హ్మ్. అంటే చూసుకుంటే ఈ మధ్య చాలా మంది డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ చాలా మంది అంటూ ఉన్నారు. ఏఐ వచ్చిన తర్వాత మన కొత్త ఫ్యూచర్ లేదేమో, మనకి అవకాశాలు రావేమో అని చాలా మంది డౌట్ పడుతున్నారు. సో దాని మీద మీ కామెంట్ చేయండి. మరి వాళ్ళు ఏఐ రావడం వల్ల స్తబ్దతగా ఉన్న హ్మ్. ఆర్టిస్టులు, స్తబ్దతగా ఉన్న టెక్నీషియన్స్ కి పోటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను ఫస్ట్ బాగా పనిచేస్తానా, ఏఐ పనిచేస్తుందా? ఓకే. సో దానివల్ల మంచి జరుగుతుంది. ఒకవేళ ఓకే. ఇట్లా ఆలోచిస్తే ఇట్లా మంచి జరుగుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఏదైనా ఆప్షన్ ఇస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏదైనా పెయింటర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, డిజైనర్ కానీ, ఎడిటర్ కానీ, గ్రాఫిక్స్ వాళ్ళు కానీ ఇది ఏఐలో చేసినా అంటే ఏఐలో చేయలేదు, ఇది ఆనెస్ట్ గా నేనే చేస్తానని చెప్పుకునే, గర్వంగా చెప్పుకునే ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఏఐలో చేస్తే చిన్న చూపు వచ్చేస్తుంది. ఆ! అంటే సార్ ఇప్పుడు ఏఐ వల్ల మీరన్నట్టు త్వరగా పని అయిపోద్దని చెప్పారు. ఇప్పుడు ఒక సినిమాకి చాలా మందికి పని చేస్తా ఉంటారు. ఒక సినిమా తీయాలంటే చాలా మంది దాని మీద బతుకుతా ఉంటారు ప్రొడ్యూసర్ ద్వారా. సో మరి ఏఐ ద్వారా ఆ పనంతా తగ్గిపోతది. వీళ్ళకంతా జీవనాధారం అంతా పోద్దని ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్టులు గాని చాలా మంది ఫీల్ అయితున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జూనియర్ ఆర్టిస్టులకి ఈ సినిమాకి ఏం సంబంధం ఉంటుంది? హ్మ్. జూనియర్ ఆర్టిస్టులు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే 100 మందిని వాడతారు. హ్మ్. మిగతాది డూప్లికేషన్ చేస్తారు. ఓకే. ఇది ఎప్పుడైనా జరిగే పని. ఓకే. ఈ రోజు కొత్తగా కాదు కదా. ఆ 100 మందికి కూడా పని దొరకకుండా వెళ్ళిపోతుందన్నట్టుగా ఏఐ వల్ల అంటున్నారు. ఇంపాసిబుల్. జరగదు. ఎందుకు జరగదో కూడా చెప్తున్నాను. హ్మ్. రియల్ యాక్టింగ్ షూటింగ్ కి హ్మ్. ఏఐ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. ఏఐలో నేను సర్టిఫికేట్ కోర్సులు చేసినాను. హ్మ్. ఐఐటిలో చేస్తున్నాను. అక్కడిక్కడ కాదు. హ్మ్. ఐఐటిలో వర్క్ షాప్స్ కండక్ట్ చేసినాను. హ్మ్. వర్క్ షాప్ అటెండ్ అయినాను. సో ఏఐ ఎప్పటికీ టూల్ మాత్రమే. ఏఐ ఈజ్ నాట్ ఎ డిసిషన్ మేకర్. హ్మ్. ఏఐ విల్ గివ్ ద ఆప్షన్స్ ఓన్లీ. ఓకే. ఏఐ నెవర్ గివ్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఓకే. ఇప్పుడు మనకు ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు
మనం ఆలోచనలోకి వెళ్ళి వెతకడానికి ఒక టైం పడుతుంది. ఆ టైంని చాలా క్రిప్స్గా ఏఐ ఇస్తున్నది. ఓకే. అది పేపరే ఉండొచ్చు, రాతలే ఉండొచ్చు, ఆలోచనే ఉండొచ్చు, లేకపోతే నీ ఊహకు. సో యాంత్రికంగా ఒక మనిషి ముందుకు ఒక 20 సంవత్సరాల ముందుకెళ్ళి ఆలోచిస్తే ఎలా జరగబోతున్నది అని ఆలోచించే లోపే ఏఐ ఇస్తుంది. అవును. కానీ అది ఎస్ ఆర్ నో మనం మళ్ళీ మనమే డిసిజన్ చేసుకోవాలి. మనమే డిసిజన్ సో చేసుకోవాలి. ఎప్పటికీ కూడా యంత్రము యంత్రమే, మనసు మనసే. ఓకే. సరే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అన్ని సినిమాలు హిట్ అవ్వవు, అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వవు అని చెప్పారు. ఒకవేళ ఇంత ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ఫ్లాప్ అవసరం ఏముంది, ఏఐని పెట్టుకుంటే అతి తక్కువ ఖర్చులో మంచిదే కదా, ఒకటి వెళ్ళొచ్చు, అంటే హిట్ అని అవ్వచ్చు లేకపోతే ఫ్లాప్ అని అవ్వచ్చు, తక్కువ ఖర్చులో అయిపోద్ది అనుకోవచ్చు కదా ప్రొడ్యూసర్స్ కూడా. చాలా మంచిదే కదా అది. ఎందుకంటే 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టు తయారు చేయాలనుకున్నప్పుడు 10 రూపాయలలో తయారవుతుంటే ఆయన 5 ప్రాజెక్టులు చేస్తాడు కదా. అర్థమవుతుందా? ఓకే. సో 5 ప్రాజెక్టులు చేసినప్పుడు 5 సినిమాలకు సంబంధించిన పనులకందరికి పని కూడా దొరికే ఛాన్స్ ఉంది కదా. ఓన్లీ ఏ చేస్తే వీళ్ళకి పని ఎక్కడ ఉంటుంది సార్? ఏఐలో చేస్తే నువ్వు సినిమాలో చూడలేము. ఏఐలో పూర్తి నిడివి గల సినిమాని ఏఐలో చూడలేము, మనం చూడలేము. ఓకే. ఏ వల్ల ఎలాంటి ఇప్పుడు ఒక మంచి కథ, ఒక బ్యూటిఫుల్ కథ మనం బాహుబలి ఊహించుకోండి. బాహుబలి నిన్ను నేను ఇద్దరం పెట్టుకొని బాహుబలి చేసి చూస్తుండేనా? చూడలేదు. ఎందుకు అందులో ప్రభాసే కావాలి, అందులో రానానే కావాలి. అర్థమైంది కదా. సో మనకు ఫిజికల్ అపియరెన్స్, ఒక ఆర్ట్, ఒకటి హీరో ఫాలోయింగ్ అనేది మన నరాల్లో ప్రేక్షకుల్లో ఉంటుంది. సో ఒక సినిమా ఖచ్చితంగా హీరో బేస్డే ఉన్నది ఈరోజు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు అంతే విధంగా జనాలు వచ్చి చూడాలంటే హీరో ఫాలోయింగ్ ఉంటేనే సినిమాలు చూస్తారు. హీరో లేకుండా సినిమాలు చూడం. అదే విధంగా ఏఐలో పెట్టి నువ్వు ఏది చేసినా కూడా, ఇప్పుడు ఆదిపురుష్ అని ప్రభాస్తో టెక్నికల్ సినిమానే చేసారు. 15 ఏళ్ల క్రితం రజనీకాంత్ పెట్టి సుల్తాన్ కొచ్చాడి అని చేసారు. ఇలా చేసినప్పుడు చూడలేకపోయినాం, చూడము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఊహించుకున్న మనిషి యాక్టింగ్ చేస్తుండా లేక ఏఐలో క్రియేట్ చేసినా తెలియగానే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఏఐ కొన్ని రోజుల తర్వాత చూడండి మీరు, ఏఐ అస్సలు వాడకుండా చేసిన చిత్రం అని చెప్పుకుంటారు. తప్పకుండా చేస్తుంటారు. ఎప్పుడైతే ఈజీనెస్ చేస్తే, ఇప్పుడు ఎవరన్నా మనము సినిమా ఫైట్స్ క్లైమాక్స్ లో వర్కింగ్ వీడియోస్ ఇస్తాం. ఎందుకు వేస్తాం అప్పుడు? అంటే మన దెబ్బలు తాకినాయా, దాని మీద వాడు కింద పడ్డా, కష్టపడ్డారు దాని మీద. సో అది గొప్పగా చెప్పుకోవడానికి వేసుకుంటాం మనం. ఏఐలో ఏ సినిమా కానీ కష్టమే పడలేదు, ఎందుకు చూడాలి ఆ సినిమా అంటారు. ఓకే. అంటే చివరిగా ఒక మాట సార్, ఏఐకి ఇప్పుడు మీరు తీసే సినిమాలకి డిఫరెంట్ ఏంటి, వాల్యుబుల్ ఏంటి రెండింటికి? ఏఐ అనేది ఒక టెక్నికల్ టూల్. నేను ప్రతి రంగంలో ఉన్నది. ఒక రాతలో స్క్రిప్ట్ దగ్గర నుంచి ఏఐ ఒక సినిమా కోసమే కాదు. ఏఐ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి పనిలో ఏఐ ముందుకు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే తొందరగా పనిచేస్తాము. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. ఓన్లీ సినిమా 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 ఏం కాదు. మీరు ఏదైనా చరిత్రలో అల్లూరి సీతారామరాజు కథ ఏంది అని ఏఐ అడిగితే ఆ కథ మొత్తం చెప్తాం. సో దానికి గూగుల్ సెర్చ్ చేస్తుంటుంది, గూగుల్లో కొంచెం ఉంటుంది, ఏఐలో ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. సో దీన్ని విజువల్ గా కావాలంటే అది కథ వస్తుంది మనకి. ఏఐ ఈజ్ అడ్వాంటేజ్డ్ ఫార్ములా, నాట్ ఏ డిసిషన్ ఫైనల్ ఫార్ములా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రానున్న రోజుల్లో ఏఐని ఒక టూల్ లాగానే వాడతాం మనము. ఇంకొక 5 years తర్వాత, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 5 years తర్వాత చాలా అడ్వాన్స్ అయిపోతుంది. చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవ్వరు కూడా ఒక టెక్నికల్ సినిమాలే ఈజీగా చేస్తున్న సమయంలో మనిషికి అప్పుడు ఏంటంటే ఫెయిర్గా ఎలాంటి టెక్నికల్ వాల్యూస్ లేకుండా ఓన్లీ యాక్టింగ్ బేస్డ్, ఓన్లీ రియాలిటీ దగ్గర ఉన్న సినిమాలు కావాలనే ప్రేక్షకుడు కొరకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏఐ లేని సినిమా అని చెప్పుకుంటూ జనాలు తయారు చేయడం జరుగుతుంది. ఏఐ లేకుండానే సినిమా తీసేయడం చూడడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.